యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ జిల్లా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లెకాడి బసవయ్య గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి పార్టీ పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? 35 సంవత్సరాలు అయితే పార్టీలో పనిచేసిన నుంచి. ఇంతకుముందు వార్డు నెంబర్ 2 సార్లు చేసిన, ఒకసారి ఎంపీడీ చేసిన. సానుభూతిగా కొన్ని ఓట్లు పడాయని మనం ఓడిపోయింది. చెప్పండి సార్. ఇక్కడ మీరు కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. మీరు బీజేపీ పార్టీ ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి బలోపేతమైన కార్యక్రమాలు కానీ ఇప్పుడున్న యూరియా కొరతపై ఎలాంటి పోరాటాలు రైతుల పక్షాన చేస్తుందంటారు? యూరియా బయట మన మోడీ పంపిస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు బయట అమ్ముకొని బీజేపీని బర్లను లేపుతారు. బర్లను లేపినప్పుడు ఏమైందంటే యూరియా వస్తుంది అంటారు. వచ్చేది యూరియా వస్తుంది, బయట పోతుంది. సార్, ఈ గ్రామంలో, ఈ మారుమూల గ్రామంలో, మీ జూలూరు గ్రామానికి కేంద్రం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఏమేమి అందుతున్నాయి, ఎంత మేరకు అందుతున్నాయి అంటారు? ఇప్పుడు 100కు 90% వస్తున్నాయి. అందులో మన రైతు వేదిక ఒకటి, శ్వాస నాటిక ఒకటి, గ్రామ పంచాయతీ నిధులు, వాటర్ ట్యాంకరు, గవర్నమెంట్ ఇచ్చిన వాటర్ ట్యాంకరు, మళ్ళీ ఉపాధి పథకము, అట్లా పోతే నీ వీధి నాటి మన వీధి నాటి లైట్లు అట్లా పోతే మన మోడీని మన కరోనా టైంలో 500 కిలోల బియ్యం ఇచ్చింది మనకు. ఆ 5 కిలోల బియ్యం ఇప్పుడు రోజు సప్లై అవుతున్నాయి. మళ్ళీ కేసీఆర్ కాంగ్రెస్ ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ టైంలో మేమే ఇస్తున్నాం. మళ్ళీ 5 కిలోలు మానేయి, 5 కిలోలు మన బీజేపీ, 1 కిలో కాంగ్రెస్కి ఇచ్చేది మేము, పేరేమో వాళ్ళది. అంటే కేంద్ర ప్రభుత్వం మెజార్టీ పథకాలు కానీ అభివృద్ధి నిధులు కానీ మెజార్టీ కేంద్రం ఉన్నాయి. అన్ని కేంద్రం రాష్ట్రాలు అంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? ఇప్పుడు 20 నెలలుగా వస్తుంది, 2 సంవత్సరాలుగా వస్తుంది కాంగ్రెస్ పాలనకు ఎలా ఉంది? ఈ రెండింటి మధ్య తేడా ఏముంది అంటారు? అటు చెప్పారు చేసి టీఆర్ఎస్ వాళ్ళు, ఇటు చెప్పినా చేస్తలేరు. ఏం చేస్తలేరు అంటే అవి ఇస్తాం, ఇది ఇస్తామని, అవి నిధులు ఇస్తామని అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసి, పబ్లిక్ మోసం చేసి గెలిచిన తర్వాత ఈ టైంలో మళ్ళీ ఎలక్షన్లు పెడదాం అనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి హైకోర్టులో కేసు వేసి నేను నాకు టైం పెట్టుర్రి, నేను ఈ టైంలో ఓడిపోతా అని చెప్పి టైం ఇవ్వని మాట్లాడుతుంటుంది హైకోర్టులో కేసు వేసి. అయితే ఈ కాలంలో ఇప్పుడు ఆయన ఎలక్షన్లు పెట్టే అవసరం, ఎలక్షన్ కూడా పెట్టాడు. ఆయన డబ్బులు పెట్టాడు, ఎలక్షన్లు పెట్టాడు. ఓడిపోతాం భయం ఉండాలి, భయపడదు కాబట్టి ఎలక్షన్ పెట్టాలని ఆలోచన అందరికీ పబ్లిసిటీ అవుతుంది. సార్, గత మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అతను ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్? కొద్దిగా ఆయన ద్వారా కొద్దిగా పని చేసిండు అసలు టైంకు. మళ్ళీ ఈసారి వచ్చే అవకాశం టైంలో ఏమైందంటే ఓడిపోయే వరకు నిధులు అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ఇప్పుడు ఏం లేదు, మన రుద్రేల్ బ్రిడ్జ్ కాడ మొన్న మేము బీజేపీ వాళ్ళంతా అక్కడ భీమనగర్ మండల పోలు, ఇక్కడ పొజం మండలం పోయి అక్కడ దండ చేసినాము. వచ్చి చూసిపోతున్నారు. మన ఎమ్మెల్యే గారు 2 సార్లు చూసిపోయాడు, ఏం అవుతలేదు. కాకుంటే ఏమైందంటే మేము మా 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ నడమ ఈ ఐఆర్ రోడ్ లోపల వంటమార్పు విధానం చూస్తున్నాం బ్రిడ్జి అక్కడ. అయితే చుట్టుపక్కల పక్క ఉన్నారు కదా, పక్క మన పిలాయిపల్లి అనంతరం బ్రిడ్జ్ అయిపోయింది, ఇంకా పట్టుకోవడం రావులపల్లి బ్రిడ్జ్ అయిపోయింది. అయిందని మన పోచంపల్లి పోయి అస్సలు మెయిన్ ఇక్కడ గుట్ట పోతాను కన్నా, నిమ్స్ హాస్పిటల్ పోవాలన్నా, మన భీమనగర్ నుంచి పోచంపల్లికి మెయిన్ దారాలు ఉన్నాయి హాస్పిటల్ పోయి పోవాలన్నా. ఆ టైంలో ఏమవుతుందంటే కాలువ బంద్ కాగానే ఒక ఏరు రాగానే ఇక చుట్టుపక్కల పిలాయిపల్లి నుంచి, లేకుంటే ఇక్కడ పిలాయిపల్లి నుంచి పోవడం అవుతుంది, లేకుంటే బట్టుకోవడం నుంచి పోవడం దూరం అయిపోతుంది. 10 కిలోమీటర్ దూరం అవుతుంది హైదరాబాద్ అంటే. సార్, ఇక్కడ ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కానీ ఇక్కడ ఈ జిల్లాలో కానీ ఇక్కడ మహిళలు ఎక్కువ అంటే మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం రావట్లేదు, మాకు ఉచిత బస్సు ప్రయాణం మాకు నిరుపయోగం అవుతుందని ఇక్కడ ఉన్న స్థానిక ఈ గ్రామాల్లో ఉన్న మహిళలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. మరి ఎక్కడ ఎందుకు బస్సు సౌకర్యం కల్పించలేకపోతుంది ప్రభుత్వం అంటారు? బస్సులు వస్తున్నాయి, బస్సులు ఎందుకు వస్తలేదని టైం మెయింటైన్ అయితే లేదు అసలు. మారుమూల గ్రామాలు రోడ్డు సౌకర్యం కూడా అస్తవ్యస్తంగా ఉందంటున్నారు, గుంతలమయంగా ఉంది. రోడ్డు కూడా డెవలప్ చేయాలి. పిలాయిపల్లి పెద్దగూడ నుంచి పిలాయిపల్లి రోడ్డు బాగాలే, ఇబ్బంది అవుతుంది. కంకర వేసి పని కూడా చేస్తలేదు. ఇప్పుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు గతంలో ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. మరి ఇక్కడ అత్యధికంగా బీసీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఓటమి గల కారణం ఏంది? డబ్బులు వచ్చేసి భువనగిరి మన డబ్బులు ప్రాబ్లం. నిమ్స్ హాస్పిటల్ వచ్చిండు బుర్ర నర్సయ్య గౌడే. అప్పుడు సంటకుమార్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎంపీ ఉన్నప్పుడు పోయి మోడీ కలిసి నిమ్స్ హాస్పిటల్ భీమనగర్ నిమ్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చిండు ఆయన్నే. ఆ టైంలో ఏమైందంటే అది వచ్చిన ఆలోచనతోటి నేను ఏం చేస్తానంటే గెలుస్తాను ఆలోచనతోటి నేను డబ్బులు పెట్టలేదు. ఆయన డబ్బులు పెట్టి కాంగ్రెస్ మన రాజగోపాల్ రెడ్డి ఏం చేసిందంటే నాకు ఈసారి హోంశాఖ మంత్రి ఇస్తాడు ఆశతోటి అన్ని నియోజకవర్గాలు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి మన ఎంపీ గారు గెలిపించారు. లేకుంటే మన బుర్ర నర్సయ్య గెలుస్తుంది. ఇలా
అందుబాటులో 24 గంటలు పనిచేసి నిమ్స్ హాస్పిటల్కు బుర్ర నర్సగాడే నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసిండు. ఆయన సాధనలో వచ్చిందంటారు. వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ యూరియా కొరత ప్రధానమైన కారణం. ఆ యూరియా కొరతకు కారణం బీజేపీ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అక్కడ మోడీ ఏదైతే సబ్సిడీకి యూరియాను కానీ పెస్టిసైడ్ అందిస్తున్నట్టు మోడీ ఫోటో చేసుకున్నారు. కానీ ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కక్షపూరిత ధోరణితో సకాలంలో యూరియా రావట్లేదని ఇప్పుడు అధికార పక్షం అంటుంది. దీనిపై మీరు ఒక సీనియర్ కౌన్సిల్ మెంబర్కి ఏం చెప్తారు రైతులకు? యూరియా తప్పనిసరి వస్తుందని అందుబాటులో సంటాలు రాగానే ఎక్కడన్నా బయట కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు ఏమి పోతారు, అమ్ముకుంటారు. మన ఇక్కడ బయట ఏదో నియోజకవర్గంలో మన గన్మేనే ఒక లారీ ఆపి అమ్ముకున్నాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే తప్పనిసరి యూరియా వస్తుంది, వచ్చే సప్లై కూడా ఈ డీల్ బ్యాంకులలో ఏం చేస్తారంటే కొద్దిగా బయట వేసుకొని బయట డబ్బులు తీసుకొని బయట లోకల్లోకి అమ్ముతారు సడన్గా యోధలో కూడా. సార్ ఇక్కడ పిల్లాయిపల్లి కాలువ గత ప్రభుత్వంలో అది అట్టనే పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు కూడా నత్తనడక నడుస్తున్నాయి. పిల్లాయిపల్లి బ్రిడ్జ్ అయిపోయింది. పిల్లాయిపల్లి కాలువ మన ఆపారు, నెల రోజులు ఆపి చేసిరు, మళ్ళీ ఆపి కొద్దిగా పెద్దగా చేసిరు. జేత్పల్లి నుంచి ఇక్కడ వేయలే. మళ్ళీ ఆ కాలువ విస్తరణ పనులు త్వరితగతిన కంప్లీట్ చేసి ఇక్కడ రైతాంగానికి సాగునీరు సకాలం అందే విధంగా చూడాలని ఇక్కడ రైతాంగం డిమాండ్ చేస్తుంది. మీరు మీ పార్టీ పక్షాన మీరు ఎలాంటి పోరాటాలు నిర్వహిస్తున్నారా? ఈసారి ఈ కాలువ పోయినసారి చేద్దాం బంద్ చేశారు కాబట్టి మొన్న కొన్ని రోజులు కొద్దిగా పని చేసి మేము చేద్దాం చూసినాం. రుద్రేడ బ్రిడ్జ్ కాడ వస్తున్నాం అనుకున్నాం, ఇక్కడ మన జేత్పల్లి కాడ వస్తున్నాం అనుకున్నాం. అంత లోపల కొద్దిగా చేసి ఆఫ్ చేద్దాం చూసారు, ఇది పంట ఇదో అనుకోరు. అయితే ఏమైంది, మొన్న ఏమైందంటే కొద్దిగా చేసినాక మళ్ళీ ఏమైనా కాలు విడిచారు, నడుస్తుంది. మళ్ళీ ఈసారి కూడా బంద్ చేస్తాను ఆలోచన ఉంది. బంద్ చేసినా అది మన సంటాల గవర్నమెంట్ వస్తుంది, నిధులు వస్తే ఎట్లన్నా చేయాల్సిన అవకాశం ఉంది. సార్ ఇక్కడ మూసి పరివాహక ప్రాంతం, ఇక్కడ రైతులు మొత్తం ఆ మూసి వాటరు కలుషితమైన వాటరు, ఆ వాటర్ తాగినా అనారోగ్యాల పాలవుతుంది. పంటలు పండించినా కూడా చాలా దీర్ఘకాలిక బీమారి వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. ఈ మూసిని ప్రక్షాళన చేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. దానికి కూడా కొన్ని నిధులు కూడా విడుదల చేసినట్టుంది. ఈ మూసి ప్రక్షాళనతోటి ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలంటున్నారు. దాన్ని చేయాలంటే నిధులు కావాలి. ఆ నిధులు ఇవాళ కేంద్రానికి ఎన్నిసార్లు విన్నపించినా కూడా కేంద్రం అడ్డుపడుతుంది. కేంద్రం మూసి సుందరీకరణకు సుముఖంగా లేదని ఇప్పుడు ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ అంటుంది. దీనిపై మీరు ఏం? మోడీ దగ్గరికి పోతే నిధులు గురించి ఇంతకుముందు ఇస్తా అని చెప్పిండు, వీళ్ళు పోలే అడగలే, లేకుంటే ఇస్తుండే. ఇంతకుముందు కూడా పోదామన్న ఒకటి మన మాజీ ఎంపీ ఒకసారి మేము ఇక్కడ మూసి ధర్నా చేసినాం. ఇక్కడ జూలు మన గుడికాడ ధర్నా చేసినాం. ధర్నా చేసినప్పుడు మూసి కాలువ గురించే ధర్నా చేస్తే ఫుల్ పబ్లిక్ వచ్చింది, ఆ రోజు సక్సెస్ అయింది. ఈయన చేసినాం. అయితే మూసి పరిశుభ్రత చేద్దామంటే వీళ్ళతో పోతలేరు, అడుగుతలేరు. మేము సెంటర్ వైపు పోయి మోడీ పోయి కలిసి వస్తే తప్పనిసరి నిధులు ఇస్తూ చేయొచ్చు. సార్ మీ పార్టీ నుంచి కూడా అడిగి మరి ఆ సుందరీకరణకు పనులు చేసే విధంగా మీరు మీ ప్రభుత్వాన్ని విన్నవించవచ్చు కదా సార్ కేంద్ర ప్రభుత్వానికి? అప్పుడు పోయి అడిగినాం. ఒకసారి మనకు ఇంతకుముందు ఆయన వాళ్ళు ఉంది, మనకు అంత ఆలోచన వస్తలేదు. లక్ష్మణ్ గారు? లక్ష్మణ్ కాదు, ఇలా ఐటీ పొడి ఉంటాడు మా అక్కడ, ఆయన పేరు రంగనందరావు. రంగనాథ్ కాదు సార్, అది అక్కడ ఆగిపోయింది. మరి మీరు కూడా చొరవ తీసుకొని మీరు కూడా చేసే అవకాశం చేస్తాం ఈసారి. మళ్ళీ ధర్నా చేద్దామని చూస్తున్నాం మా కూడా. సార్ ఇప్పుడు ఇక్కడ దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ బలపడపోవడానికి, క్షేత్రస్థాయిలో బలపడడానికి కారణం ఏంది? ఉత్తరాదినే ఎక్కువ సీట్లు గెలుస్తుంది, అక్కడనే అధికారంలోకి వస్తుంది రాష్ట్రాలలో బీజేపీ పార్టీ. ఇక్కడ ఎందుకు అధికారంలో మీరు రాలేకపోతున్నారు? ఇంతకుముందు ఆలోచన ఏముందంటే, ఇంతకుముందు వేరే రాష్ట్రాల్లో అన్ని కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చేసింది కాబట్టి ఈసారి తెలంగాణలో ఏముందంటే, వీళ్ళు ఇంతకుముందు టీఆర్ఎస్కు 2 సార్లు అవకాశం ఇచ్చినాము, ఈసారి కాంగ్రెస్కు ఇచ్చినాము. ఈసారి అవకాశం తప్పనిసరి 2 పార్టీలకు ఇచ్చినాం కాబట్టి ఈసారి బీజేపీ రావాలి ఆలోచన ఉంది. మళ్ళీ ఏమందంటే డబుల్ ఇంజన్ కావాలి. ఢిల్లీలో బీజేపీ ఉంటే ఇక్కడ తెలంగాణ కూడా బీజేపీ ఉంటే పనులు అయితే ఆలోచన చాలా మందికి ఉంది. ఇప్పుడు సార్ బీజేపీ నాయకులు ఓట్లప్పుడే వస్తారు, మిగతా టైంలో ప్రజా సమస్యలు కానీ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో ఉండరు అనేది కొంతమంది నుంచి వస్తున్న వాదన. సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అందుబాటులో ఎప్పుడు 24 గంటలు పనిచేస్తారు బీజేపీ వాళ్ళు. వేరే పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేయరు. ఉన్నా లేకున్నా అవసరం ఉంటే డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టుకొని, లేకపోతే సర్ది కట్టుకుని పోయి కూడా మనం పోయి ఊళ్ళప్పుడు ప్రచారం చేసి పెట్టుకోమని టిఫిన్ తీసుకొని వస్తాం అంతే. సార్ ఇక్కడ బీజేపీలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్కోప్ ఉంది. ఇక్కడ నాయకత్వ లోపం, ఇక్కడ వర్గపోరు వల్ల ఇక్కడ సరైన దృష్టి పెట్టలేకపోతుంది బీజేపీ. అందుకోసమే పార్టీ వీక్గా ఉంది, బలపడలేకపోతుందని అంటున్నారు కొంతమంది కార్యకర్తలు. దీన్ని మీరు ఏమంటారు? ఒక కౌన్సిల్ మెంబర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఇప్పుడు రాజకీయం ఎట్లుంటుంది అంటే వీరి మీద ఆన్ చెప్తారు, ఆన్ మీద చెప్తారు తప్ప ఏం లేదు. పార్టీ డెవలప్ కావాలని ఆలోచన చాలా మంది. మిగతా పార్టీలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలోకి వచ్చే అవకాశం చాలా మంది ఉన్నారు.
అయితే ఏమవుతుందంటే ఎంతమంది టీఆర్ఎస్ దిగినా కాంగ్రెస్ దిగిన ఆలోచన ఏముందంటే నాకు మళ్ళీ వేరే పార్టీలో పోతే ఓట్లు పడతాయా పడే ఆలోచనతోటి ఇక ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తర్వాత ఎలక్షన్ తర్వాత వస్తూ ఉంటారు. ఇంకా జనం చాలా మంది ముందుకు వద్దని ట్రై చేస్తారు, యూత్ మొత్తం వద్దని చూస్తారు, చూస్తున్నారు. ఈ టైంలో ఎలక్షన్ తర్వాత వస్తామని చెప్తున్నారు, అయితే రామని అంటారు. సార్ ఇటీవల కాలంలో మీ ఎమ్మెల్యే గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారే బహిరంగంగా బీజేపీ పార్టీలో కొంతమంది పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు కాకుండా మధ్యన వచ్చిన వాళ్ళు మారి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తారు, దాన్ని వాళ్ళకు అనుసరణలో నడుపుకుంటారు తప్ప నిజంగా ప్రేమతో బీజేపీకి నష్టం కలిగిస్తారు కొంతమంది నాయకత్వం అని అంటారు. మరి దీనిపై మీరేమంటారు ఒక సీనియర్ జిల్లా కౌన్సిల్ మెంబర్గా? ఇప్పుడు ఏముందంటే అప్పుడు లేక ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ బీజేపీలో అప్పుడు ఏమైందంటే బీజేపీలో ఇవ్వడానికి ఆ టైంలో ఎవరిని పడతాను తీసుకొచ్చి పార్టీ పదవులు ఇచ్చేది. అప్పుడు పని చేసిన కూడా చేసినాడు. ఇప్పుడు అట్లా లేదు. అప్పటిలేక తెలంగాణ బీజేపీ రావాలని ఆలోచన చాలా మందికి ఉంది. మళ్ళీ విషయం ఏంటంటే అప్పుడు డబ్బులు ఇప్పుడు టైం ఇచ్చిన వాళ్ళకి పార్టీ పదవి ఇస్తారు, పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళకి పదవి ఇస్తారు ఈ టైంలో. ఎందుకంటే పార్టీ డెవలప్ కావాలి. ఇప్పుడు ఓన్ కవర్తానికి ఇస్తే కూడా పార్టీ డెవలప్ కావాలని ఆలోచన చాలా మంది ఉంది. ఇప్పుడు మా పోచంపల్లి పోచంపల్లి మండలంలో ఈ 5 నెలల నుంచి పోచంపల్లి అంతా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వాళ్ళకి పదవులు రాలేదు. నాకు మండల అధ్యక్షుడు మేకల రవీంద్ర రెడ్డికి ఇప్పుడు జిల్లా కౌన్సిల్ నెంబర్ నాకు ఈసారి ఇచ్చారు. మన ఇప్పుడు ఇచ్చి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు 4 నెలల నుంచి మన కార్యకర్తలు తిరుగుతురు రామచంద్ర వచ్చారు, అక్కడ ఇక్కడ వచ్చారు. నాకు పదవి ఇవ్వాలంటే మీరు పని చేయరు, మీరు పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు ఉట్కు అశోక్ అట్లే అంటున్నాడు జిల్లా అధ్యక్షుడు ఉట్కు అశోక్. సార్ ఈ విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఇక్కడ స్థానిక యువతకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? మామూలుగా మేము చెప్తున్నాం లబ్ధి ఈ స్కీమ్ ముందు అసుకుని చెప్తున్నాం. అయితే ఈసారి పోతుర్రు పోయి చేసుకొని వస్తురని వచ్చే నిధులు కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. అట్లా కేంద్రంలో బీజేపీ పార్టీ 3వ అధికారంలో రానుంది. ప్రధానమంత్రి మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి కావడం జరిగింది. ఎలా సాధ్యమైందంటారు? ఆయన పనులు చేస్తుంది కాబట్టి పని చేస్తుండే అందుబాటులో 24 గంటలు పని చేస్తుంది. ఒక 18 గంటలు పని చేస్తుంది, 6 గంటలు అంటారు అంతే, అంత ఏం లేదు. అనేది 18 గంటలు పని చేసి కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా మోడీ రావాలని ఆలోచన చాలా మందికి ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ మూసి 2 సంవత్సరాలు దర్దాపుగా వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ పాలన అంటున్నారు, కార్యదర్శి నిధులు లేవు, పెట్టి మా దగ్గర పైసలు లేవు అంటున్నారు, కేంద్రం నిధులు అయిపోయినా రాష్ట్ర నిధులు లేవు, పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి, కుక్కల బెడద ఉంది అంటున్నారు. ఎక్కడ జాప్యం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అది ఎలక్షన్లకు ఎందుకు పోవట్లేదు అంటారు? ఎలక్షన్లకు ఇప్పుడు ఇంతకుముందు ఏమో సర్పంచ్ ఎంపీటీసీలు ఉంటే ఏమైందంటే నిధులు వచ్చేది ఇక్కడికి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, నిధులు అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే సర్పంచ్ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే నిధులు వస్తున్న ఆలోచన ఉంది. ఇప్పుడు బడ్జెట్ గ్రామ పంచాయతీ బడ్జెట్ కూడా అయిపోయింది సర్పంచ్ లేక. అయితే ఏమైతే ఇప్పుడు సెక్యూరిటీ గార్డు ఉన్న డబ్బులు ట్యాంక్ ఇప్పుడు మామూలు చిన్న ఖర్చులు పెడితే వాళ్ళ డబ్బులు వస్తలేవు. డబ్బులు రా కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. సరే ఈ బెల్ట్ షాప్లలో కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేస్తలేవు. ఎలక్షన్ ముందు హామీ ఇస్తున్నారు, నియంత్రణ చేస్తారు. ఎలక్షన్ వచ్చిన తర్వాత అవే కొనసాగుతున్నాయి. మరి ఈ నియంత్రణ చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? వైన్స్ అంటే పెట్టుబడి ఎక్కువ అయిపోయింది వాళ్ళ. ఇప్పుడు వైన్స్లో వచ్చేవరకు ఏమవుతుందంటే గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ అయిపోయింది. వైన్స్లలో ఆదాయం ఎక్కువ వరకు బెల్ట్ షాపులు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళకి కూడా లోకల్ కూడా బయట బ్లాక్ అమ్మినా కూడా డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి వచ్చే బడ్జెట్ వాళ్ళకి వస్తుంది. వచ్చే వరకు వాళ్ళకి ఏమవుతుందంటే నాకు డబ్బులు వచ్చింది అని చెప్పి ఆలోచన వీళ్ళకు ఉంది. వాళ్ళు 2 ఇతరులు సంపాదిస్తారు. ఇలా త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లైపోతుంది. పార్టీలే ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తారు. అది మద్యమా డబ్బు ఇచ్చి. ఇప్పుడు అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లో మార్పు రావాలంటారా, లేకపోతే పార్టీలలో మార్పు రావాలంటారా? పబ్లికే మార్పు రావాలి. ఎందుకంటే ఈ కాలంలో పని చేస్తున్న చూసి ఓటేయాలి. ఎందుకంటే మనము డబ్బులు ఇస్తారు, పైసలు ఇస్తారు. రేపు పొద్దుగాల మనం గెలిచిన తర్వాత అంటే ఏం పని చేయాలంటే ఉదాహరణ అంటే పుణ్యానికి ఇచ్చినావా, పని చేసినావు, డబ్బులు తీసుకున్నావు, నాకు ఓటు వేసినావు, నీగడి చేస్తానంటే ఆలోచన రేపు పొద్దుగాల వస్తుంది. అది మరి రేపు స్థానిక ఎన్నికలలో ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి నాయకుని? ఊళ్ళో పబ్లిసిటీ ఏమవుతుందంటే ఓడు మంచిగా తిరుగుతాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, పని చేస్తాడు ఆలోచనతో. ఈ పబ్లిసిటీ కూడా అప్పలేక లేదు. ఇప్పుడు ఆలోచించే ఓటు వేస్తారు. అప్పలేక ఓన్ పడతాం డబ్బులు ఇస్తే కూడా ఈ కాలంలో వేస్తారు. డబ్బులు ఇచ్చినా మంది ఇచ్చినా కూడా వేస్తలేరు. ఆలోచిస్తారు. డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి పోయి పని చేసే వాళ్ళని చేయడానికి మంచి పైసలు ఇచ్చినోడికే పని చేసిన ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. సార్ రేపు అంటే మీ గ్రామ ప్రజలకు, గ్రామ ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకోరు ఫైనల్గా? రేపు స్థానిక ఎన్నికలు కావచ్చు, మీ పార్టీ బీజేపీ పార్టీకి ఓటు వేయాలైనా లేకపోతే బసవయ్య గౌడ్ పల్లెకాడి బసవయ్య గౌడ్కి ఓటు వేయాలన్నా మీరు ఏం చెప్తారు మీ గ్రామ ఓటర్లకు, ప్రజలకు? రేపు పొద్దున్న తెలంగాణలో మోడీ గారు వస్తాడు. సెంటరు బీజేపీ వస్తుంది, డబుల్ ఇంజన్ వేస్తుంది తెలంగాణ బీజేపీ. వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు కేంద్రం నుంచి డబ్బులు చాలా వస్తాయి.
వచ్చినప్పుడు మనకు ఏ పని అంటే ఆ పని చేసుకో. వచ్చే నిధులన్నీ గ్రామ పంచాయతీ మొత్తం కేంద్ర ప్రభుత్వంది. మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్కి ఇచ్చేది ఏం లేదు. అండ్ ఆ టైంలో ఏం చేస్తామంటే ఇప్పుడు అన్ని నిధులన్నీ మనయే, అన్ని బియ్యం అనే అన్ని వచ్చేటి వస్తూ అన్నీ మనయే కాబట్టి ఈసారి గవర్నమెంట్ వస్తే పనులు ఎక్కువైతాయని చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు.